పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రిజల్ట్ తర్వాత బాణసంచ ర్యాలీలకు పర్మిషన్ లేదని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పలుచోట్ల పికెటింగ్, పెట్రోలింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 200 మంది పోలీసుల భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. ఎప్పటికప్పుడు డ్రోన్ విజువల్స్ ద్వారా పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ అశోక్ కుమార్తో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. జెడ్పీటీసీ ఉప ఎన్నిక అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే మనం ప్రస్తుతం కడప నగరంలో ఉన్నటువంటి రిమ్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడైతే మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఏర్పాట్లు అయితే ముమ్మర సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారనే దానిపైన జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలుసుకుందాం. సార్, ఏంటి ఈరోజు కౌంటింగ్ ప్రక్రియకు కూడా వచ్చాము. ఈరోజు ఇక్కడ ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు సార్? కౌంటింగ్ కడప హెడ్ క్వార్టర్లో కౌంటింగ్ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ సైడ్ నుంచి. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. పికెట్లు పెట్టుకున్నాము, వెహికల్ చెకింగ్ ఏర్పాటు చేయడం జరిగింది, పెట్రోలింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా స్టాటిక్ బందోబస్తు ఏర్పాట్లు చేసుకున్నాము. అంటే ప్రచారంలో పెద్ద ఎత్తున కూడా గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అలాగే లోపల కూడా ఎటువంటి నిఘా పెట్టారు సార్? లోపల కూడా సఫిషియెంట్ ఫోర్స్ పెట్టడం జరిగింది. ఎక్కడి వరకు అయితే మాకు లిమిటేషన్స్ ఉన్నాయో ఎక్కడి వరకు. అదేవిధంగా ఏజెంట్లకు కావచ్చు, లేకపోతే కౌంటింగ్ సిబ్బందికి కావచ్చు, వాళ్ళకు కూడా భద్రతా పరంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే గెలిచిన తర్వాత ఎవరైనా అభ్యర్థులు సంబరాలు చేసేటివి ఉంటారు సార్, దీని మీద ఏమైనా ఆంక్షలు పెట్టారా సార్? ఫైర్ క్రాకర్స్, అదేవిధంగా ర్యాలీస్, వాటికి ఇంతవరకు కూడా మేము ఎవరికి కూడా పర్మిషన్స్ ఇవ్వలేదు. కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ర్యాలీస్ కానీ ఫైర్ క్రాకర్స్ కాల్చడము, బైక్ ర్యాలీస్ చేయడం ఇలాంటివి ఏమీ అనుమతించట్లేదు. అన్ని రకాల ఏర్పాట్లు కూడా చూసుకున్నాం. రోడ్లో కూడా ఈ విధంగా పెట్రోలింగ్స్ పెట్టుకున్నాము, ఎక్కడికక్కడ పికెట్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం. సార్, లోపల సీసీ కెమెరాలు అటువంటి ఏమైనా ఏర్పాటు చేశారా? లైవ్ చూసేది కదా సార్? అవి ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో లోపల కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతమంది బందోబస్తు టోటల్? దాదాపు ఒక 200 వరకు బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం. ఇది మొత్తంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక కావచ్చు, అలాగే మరొక ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక కావచ్చు, ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని, మరో అర్ధగంటలో కూడా పూర్తిస్థాయిలో కూడా కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఇప్పటికే లోపల దాదాపుగా ఏదైతే బ్యాలెట్ బాక్స్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది, అవన్నీ పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా 100 నుంచి 200 కూడా కట్టలు కట్టడం జరుగుతుంది. ఆ కట్టలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఓటింగ్ ప్రక్రియ కూడా మొదలవుతుందని చెప్పి, అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ 200 మందితో పోలీసు పహారా కూడా ఏర్పాటు చేశామని, అలాగే లోపల సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.